ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి విజయవాడలో సెలబ్రేషన్స్ అసలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని గురించి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, అక్కడ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, మనం మీ వెనకాల కనిపిస్తుంది హడావిడి అంతా, ఫ్యాన్స్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? దాదాపు కిలోమీటర్ల మేర క్రికెట్ అభిమానుల రాకతోటి పూర్తిగా నిండిపోయింది. మనం చూడవచ్చు, దాదాపు వేలాది మంది సంబరాలు బందర్ రోడ్లో నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూసే విరాట్ కోహ్లీ, బూమ్రా, అలాగే సంజు శాంసన్ వీరి ఫోటోలతోటి చాలా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నారు అభిమానులతో కూడా. మనం చూడవచ్చు, జాతీయ జెండా చేతబూని దేశవ్యాప్తంగా ఈ యొక్క క్రికెట్ సంబరాలు అంబరాన్ని అంటేలాగా విజయాన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు యువతంతా కూడా. దేశం మొత్తం కూడా కోట్లాది మంది ఇప్పటికే T20 టైటిల్ ఎవరు కొడతారని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న వేళ ఇప్పటికే ఇండియా ఘన విజయాన్ని సాధించింది. దాదాపు 96 పడుగుల తేడాతోటి విజయం సాధించిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున సంబరాలను నిర్వహిస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలో రోడ్లపైకి యువతంతో కూడా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు, విజువల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. పోలీసులు కూడా ట్రాఫిక్ మొత్తాన్ని క్లియర్ చేసే పనులు అవుతున్నారు. ఒక్కసారిగా దాదాపు వేలాది మంది ఈ బందర్ రోడ్లోకి వచ్చి జాతీయ జెండా చేతముని ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి విజువల్స్లో కూడా మనం చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో దాదాపుగా యాంటీ విన్నింగ్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందన్న ఆశాభావం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేశారు. కానీ ఈ స్థాయిలో విజయం సాధిస్తారని ఎవరు కూడా ఊహించలేదు. అనుకున్నట్లుగానే ఇండియా విజయం సాధించడంతో చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సంజు శాంసన్ కానీ, బూమ్రా కానీ, మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా ఒక ట్రాక్ రికార్డ్ని క్రియేట్ చేశారు. చాలా ఈగర్గా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే T20 వరల్డ్ కప్కి సంబంధించి మొదటి నుంచి ఇండియా పైన ఇతర దేశాలకు సంబంధించి వారందరూ కూడా విమర్శలు చేశారు. ఆ విమర్శలను తిప్పికొట్టేలాగా ఇండియా ఘన విజయం సాధించడంతో చాలా పెద్ద ఎత్తున సంబరాలను అయితే చేసుకుంటూ ఉన్నారు. దాదాపు వేలాది మంది రోడ్లపైకి వచ్చి సంబరాలు నిర్వహించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఇండియా ఘన విజయం సాధించడం పైన ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు, బాణాసంచా కాలుస్తున్నారు, భారత్ మాతకి జై అంటూ నినాదాలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. మనం చూడవచ్చు, జాతీయ జెండాలతోటి చాలా భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. బందర్ రోడ్లో చిన్న పెద్ద మహిళలు అని తేడా లేకుండా యువతంతో కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఇండియా విజయం సాధించడం పైన దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది సంబరాలు అయితే నిర్వహించుకుంటూ ఉన్నారు. బాణసంచా కాల్చి సంబరాలు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆల్ టైమ్ రికార్డుని ఇండియా క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు చాలా ఈగర్గా కూడా వెయిట్ చేస్తున్నారు. ఇండియా కప్ గెలుస్తుందా లేదా అన్న ఉత్కంఠతకు తెరదింపారు. మొదటి నుంచి కూడా ఒక ఉత్కంఠత నెలకొన్నటువంటి తరుణంలో క్రీడాభిమానులు క్రిటిక్స్కి సంబంధించినటువంటి ఏవైతే సందేహాలను వ్యక్తం చేశారో వాటన్నిటిని తిప్పికొట్టేలాగా ఇండియా అయితే కప్పు గెలిచింది. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా కోట్లాది మంది సంబరాలను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, అది విజయవాడలోని పరిస్థితి. T20